Hello, aspirants. Welcome to Bhagyalakshmi's Institute, where passion and purpose. Today, we are going to discuss places in news, recent developments. ఎవరైతే 2025 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అండి. సో మరి మనము ఎందుకంటే ఎవ్రీ ఇయర్ తీసుకుంటే ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి మినిమం 2 క్వశ్చన్స్ అయితే మనము క్వశ్చన్ పేపర్లో చూడొచ్చు, ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లో. సో అకార్డింగ్ టు దట్ మనము ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి ఈ సంవత్సరంలో వచ్చిన ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ చూడండి మనకి ఉజ్బెకిస్తాన్ అండ్ తర్వాత సెయింకాంగ్ ఐలాండ్, తర్వాత సిత్వే పోర్ట్, ఇలా మనకి చాలా ఉన్నాయి. సో జస్ట్ మనకి వీటికి ఒక క్విక్ నోట్స్ లాగా చూద్దాము. ఫస్ట్ చూడండి, ఫస్ట్ మనం ఉజ్బెకిస్తాన్ తీసుకున్నప్పుడు మరి ఇది ఎందుకు న్యూస్ లో ఉంది, దీనిలో ఉన్న రీసెంట్ డెవలప్మెంట్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఆర్మీ స్టాఫ్ వీళ్ళు వచ్చేసి ఒక ఇనార్గేషన్ అయితే ఏం చేశారనేది చెప్తున్నారు. ఇక్కడ ఇనార్గేటెడ్ అయితే హైటెక్ ఐటీ ల్యాబొరేటరీ, హైటెక్ ఐటీ ల్యాబొరేటరీ అనేది ఇక్కడ ఐటీ ల్యాబొరేటరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎట్ ద అకాడమీ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్, ఆర్మడ్ ఫోర్సెస్ అకాడమీలో. ఎక్కడండి అది అంటే తష్కెంత్, ఉజ్బెకిస్తాన్లోని తష్కెంత్ అనే ప్లేస్ లో ఏర్పాటు చేశారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చదువుకోవాలి ఎగ్జామ్ కనంటే ఫస్ట్ దాని యొక్క జియోగ్రఫికల్ ఫీచర్స్ అనేది మనం చదువుకోవాలి. సో జియోగ్రఫికల్ ఫీచర్స్ తీసుకున్నప్పుడు నేను మిగతా వాటన్నింటికి మ్యాప్ ఉంది, దీని మ్యాప్ యాక్చువల్లీ ఇక్కడ కింద డౌన్ లో వెళ్ళిపోయింది. సో చెప్తాను చూడండి. ఫస్ట్ ల్యాండ్ లాక్డ్, ఇది ఏంటొచ్చింది, ఇది మనకు వచ్చేసి ల్యాండ్ లాక్డ్ స్టేటస్ ఏ విధంగా ఉందని చూస్తే ఇట్ ఈజ్ డబల్, ఓకేనా, డబల్లీ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇది ఏమంటున్నారు, డబల్లీ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ సెంట్రల్ ఏషియా. బార్డర్స్ తీసుకుంటే బై కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ తుర్క్మినిస్తాన్, ఇలా దీనికి చుట్టూ అన్ని ఏరియాస్ తో ల్యాండ్ లాక్ అయి ఉన్న కంట్రీ, ఓకేనా. సో అంటే వాటర్ లేదు, అన్ని సైడ్ లో కూడా ల్యాండే ఉంది, ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అండ్ డిసెట్ తీసుకుంటే ఇక్కడ ఏ డిసెట్ ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి, ఓకేనా. కజిల్ కుంగ్ డిసెట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. తర్వాత హైయెస్ట్ పాయింట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మౌంటైన్, ఏ మౌంటైన్ తీసుకుంటే ఇక్కడ చూడండి కాజ్రెట్ సుల్తాన్ మౌంటైన్ అనేది మనకి ఇక్కడ హైయెస్ట్ పాయింట్. తర్వాత మేజర్ రివర్స్, ఈ ఏరియాలో ఉన్న మేజర్ రివర్స్ తీసుకుంటే మనకి దర్యా అండ్ అము దర్యా అనేది టూ మేజర్ రియర్ అన్నట్టుగా. సో టూ మేజర్ రివర్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ చూసుకుంటున్నాము. తర్వాత ఏరియల్ సీ తీసుకున్నప్పుడు ఇట్ షేర్డ్ విత్ ద కజకిస్తాన్, ఓకేనా. అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా కూడా జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ల్యాండ్ లాక్డ్, దాని చుట్టూ ల్యాండ్ లాక్డ్ అన్నప్పుడు మళ్ళీ ఏ స్టేట్స్ దాని చుట్టూ ఉన్నవి అనేది కంట్రీస్ అనేది మనం చూసుకుంటాము. తర్వాత అక్కడ అంటే ఆ ఏరియాలో ఉన్న ఫేమస్ డిజర్టే కానీ, తర్వాత మౌంటైన్సే కానీ, రివర్స్, ఇలా మనం చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవే అడుగుతారు అన్నట్టుగా, సో వాటి మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ సేంకాంగ్, సేంకాక్ హైలాండ్ తీసుకున్నప్పుడు మరి సేంకాక్ హైలాండ్ చూడండి ఇక్కడ మనకి ఇది రీసెంట్ అప్డేట్ తీసుకుంటే జపాన్ అండ్ యుఎస్ఏ జాయింట్ గా, జపాన్ అండ్ యుఎస్ఏ జాయింట్ స్టేట్మెంట్ అపోజ్ చేస్తూ ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చాయి. ఏంటి అని అంటే చూడండి, అపోజ్డ్ ఎనీ యూనిలెటరల్ చేంజెస్ ఇన్ సేంకాంగ్ ఐలాండ్ స్టేటస్ బై చైనా. అయితే చైనా ఏదైతే స్టేట్మెంట్ ఇస్తుందో ఈ సేంకాంగ్ కి ఐలాండ్ కి, సో దాన్ని అపోజ్ చేస్తూ వీళ్ళు చెప్పడం అయితే జరిగింది, వాటిని అపోజ్ చేస్తున్నట్టుగా. అయితే మరి అసలు ఈ డిస్ప్యూట్ ఏంది, అసలు ఎందుకు ఇది ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది అనేది తీసుకుంటే చూడండి, లాంగ్ స్టాండింగ్ టెరిటోరియల్ డిస్ప్యూట్ బిట్వీన్ ద జపాన్ అండ్ చైనా. ఈ డిస్ప్యూట్ ఎవరెవరికి మధ్య ఉంది, మెయిన్ గా జపాన్ కి చైనాకి ఉంది, ఓకేనా. సో ఇట్ క్లైమ్డ్ ఆల్సో బై తైవాన్ అండ్ చైనీస్ నేమ్ తీసుకుంటే ఇక్కడ మనకంటే ఈ ఐలాండ్ కి ఉన్న చైనీస్ నేమ్ తీసుకుంటే డైవ్స్ ఐలాండ్ అని. లొకేషన్ తీసుకుంటే ఈస్ట్ చైనా సీకి దగ్గరలో అప్రాక్స్ 410 కిలోమీటర్స్ వెస్ట్ ఆఫ్ ఒకినావా ఐలాండ్ కి దగ్గరలో ఉండడము. లార్జెస్ట్ ఐలాండ్ అని ఇక్కడ అంటే ఈ ఏరియాలో ఉన్న ఐలాండ్ లో తీసుకున్నప్పుడు లార్జెస్ట్ ఐలాండ్ ఏముంది అనేది కూడా చూసుకుంటాము. ఇంపార్టెన్స్ ఎందుకు అనేది కూడా మేజర్ షిప్పింగ్ ల్యాండ్స్ అన్నట్టుగా ఇక్కడ, అందుకే ఇక్కడ లైక్ ఇప్పుడు పొటెన్షియల్ ఆయిల్ గ్యాస్ ఉంటది కదా, ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు ఈ ఐలాండ్ మాది అంటే ఇక మాది అన్నట్టుగా ఒక ఇష్యూ అయితే ఉంటుంది అన్నట్టుగా. అయితే ఇక్కడ చూడండి మరి మనం ఈ ఐలాండ్ ఎక్కడ ఉంది అనేది కూడా మనం చూసుకోవచ్చు, ఓకేనా. సో సారీ, ఇందాక మనకు ఉజ్బెకిస్తాన్ చెప్పాను కదా, ఇదిగోండి చూడండి ఇక్కడ ఉజ్బెకిస్తాన్ అంటే దీని చుట్టూ ల్యాండ్ లాక్డే ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ ఎఫ్వి రాలేదు. సో ఇది మనము మ్యాప్ చూసుకోవాలి, మనం మ్యాప్ చూసుకుంటే క్లారిటీ వస్తుంది, ఓకే. సో నెక్స్ట్
సిత్వే పోర్ట్ తీసుకుంటే ఇది ఇక్కడ ఉందండి. సిత్వే పోర్ట్ ఇక్కడ మనకి ఉంటుంది చూడండి. దీనికి మనకి ఏమేమో ఎక్కడెక్కడ ఏ రివర్స్ యాడ్ అవుతున్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూసుకోవాలి. లొకేషన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. మరి ఇది తీసుకుంటే ఈ సిత్వే పోర్ట్ అనేది మరి ఎక్కడ దగ్గరలో ఉంది, ఏ ఏరియాలో వస్తుందంటే తీసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇండియాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ ఓవర్సీస్ పోర్ట్. ఇండియా సెకండ్ ఓవర్సీస్ పోర్ట్ ఆఫ్టర్ దేని తర్వాత అని అంటే మనకి చాబహార్ పోర్ట్ తెలుసు కదండి, ఇరాన్. సో చాబహార్ పోర్ట్ తర్వాత ఇది సెకండ్ పోర్ట్ అని మనం చెప్తాము. ఓకేనా, ఓవర్స్ పోర్ట్ లో సెకండ్ పోర్ట్. అండ్ ఇట్ ఈస్ ఆపరేషనల్ పోస్ట్ ఇది ఎవరు అప్రూవల్ ఇచ్చారు అని అంటే ఎంఈఏ అప్రూవల్ ఉంది. అండ్ లొకేషన్ తీసుకుంటే ఎస్టూరి ఆఫ్ ద కాలాదాన్ రివర్. ఎక్కడండి, కాలాదాన్ రివర్ కి ఇక్కడ ఏ రివర్ కి దగ్గరలో ఉన్నది అని ఇవన్నీ కూడా చూసుకోవాలి మనకి. ఇది చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, ఇది సీ పోర్ట్. మన కోల్కతా ఉంది కదా ఇండియాలో, ఇది ఇండియా ఇక్కడ ఇదంతా ఇండియా అండి. ఇది బంగ్లాదేశ్ వస్తుంది. ఇక్కడ మనకి సీ పోర్ట్ నుంచి ఇక్కడ సీ రూట్ అనేది చూపిస్తుందా మీకు. సీ రూట్, సిత్వాకి సీ రూట్ అనేది ఉన్నది. ఓకే, ఇది ఎక్కడ వస్తుంది అనేది కూడా చూసుకోండి, మయన్మార్. ఓకే, అయితే ఇక్కడ ఎస్టూరి ఆఫ్ కాలాదాన్ రివర్ అండ్ అరాకిన్ స్టేట్ మయన్మార్ ఎక్కడ ఉందండి, ఇది మయన్మార్ లో ఉంది. ఏ టైప్ ఆఫ్ ఉంటుంది మరి ఈ స్వెత్వి పోర్ట్ వాటర్ తీసుకుంటే ఇది డీప్ వాటర్ పోర్ట్ అండి, డీప్ వాటర్ పోర్ట్. అండ్ డెవలప్డ్ అండర్ ఇక్కడ ఎట్లా డెవలప్ చేశారు అని అంటే కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ కేఎంటిటిపి అంటాం. ఓకేనా, విత్ జిఓఐ అంటే ఏంటండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ ఇన్ యాడ్, రిమెంబర్ దిస్. అండ్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే మెయిన్ గా బూస్ట్ ద కనెక్టివిటీ టు నార్త్ ఈస్ట్ ఇండియా. మెయిన్ గా మన నార్త్ ఈస్ట్ ఇండియా ఉంది కదా, దీనికి కనెక్టివిటీ. తర్వాత ఇది ఏం మనకి ఫెసిలిటేషన్స్ తీసుకుంటే ట్రేడ్, ట్రాన్సిట్ అండ్ రీజనల్ మనకి ఇంటిగ్రేషన్స్ అనేది ఫెసిలిటేట్ చేస్తుంది. తర్వాత ఇండియా అండ్ మయన్మార్ యొక్క ఎకనామిక్ టైని ఇది స్ట్రెంగ్ చేస్తుందని చెప్పొచ్చు. ఓకే, సో మ్యాప్ చూసుకోండి. నెక్స్ట్ నెదర్లాండ్ గురించి మనకి న్యూస్ లో ఉంది. మన నెదర్లాండ్ గురించి తీసుకున్నప్పుడు చూడండి, దీని క్యాపిటల్ అనేది మనం ఏముందని చూసుకున్నాం. అయితే రీసెంట్ ఈవెంట్ ఏముంది అని అంటే 12th ఇండియా, చూడండి 12th ఇండియా అండ్ నెదర్లాండ్ ఫారెన్ ఆఫీస్ కన్సల్టేషన్. ఇండియా ఇది ఏంటండి 12th, ఇది ఎన్నోది 12th ఇండియా అండ్ నెదర్లాండ్ యొక్క ఫారెన్ ఆఫీస్ కన్సల్టేషన్స్ హెల్డ్ ఇన్ ఎక్కడ, ద హాగ్యూ అనే ప్లేస్ లో ఏర్పడడం జరిగింది. మరి నెదర్లాండ్ తీసుకుంటే మనకి మ్యాప్ ఇక్కడ వచ్చేసిందండి, నెదర్లాండ్. సో ఇక్కడ చూడండి, ఏరియాస్ అనేవి మనం చూసుకోవాలి. ఇది మనకి హ్యాగ్యూ ఏరియా ఇక్కడ ఉంది, క్లియరా. సో మళ్ళీ దీని చుట్టుప్రక్కల ఉన్నాయి కూడా చూసుకోవాలి. ఇది నార్త్ సీ ఉంది, ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇక్కడ దీని లొకేషన్ జియోగ్రఫీలు కూడా చూసుకోవాలి. అయితే పొలిటికల్ ఫీచర్స్ తీసుకున్నప్పుడు నార్త్ వెస్టర్న్ యూరోప్ ఈజ్ ఆల్సో కాల్ ద హాలాండ్ అని అనడము. తర్వాత ల్యాండ్ బౌండరీస్ తీసుకున్నప్పుడు బెల్జియం సౌత్, జర్మనీ ఈస్ట్. బెల్జియం సౌత్ ఉంది, జర్మనీ ఈస్ట్ ఉంది. వాటర్ బాడీస్ నార్త్ సీ, ఇందాక చెప్పే కదా వాటర్ బాడీస్ ఏమున్నాయి, నార్త్ సీ ఉంది. ఇటు వస్తే బెల్జియం ఉంది, ఇవేంటిది ల్యాండ్ లాక్డ్. ఇటు సైడ్ ల్యాండ్ తీసుకుంటే బెల్జియం ఉంది, జర్మనీ ఉంది. అండ్ ఇటు సైడ్ తీసుకుంటే ఏముంది మనకి నార్త్ సీ. అంటే దాని యొక్క బౌండరీస్ ఏమున్నాయి అనేది కూడా చూసుకోవాలి. అది మళ్ళీ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది చూసుకోవాలి. ఓకేనా, బెల్జియం ఎక్కడ ఉందండి, సౌత్ లో కింద వచ్చింది కదా. జర్మనీ ఎక్కడ ఉంది, ఈస్ట్ లో ఉంది, రైట్ సైడ్ ఉంది. ఓకేనా, మరి వాటర్ బౌండరీస్ తీసుకున్నప్పుడు వాటర్ బాడీస్ తీసుకుంటే మనకి నార్త్ సీ అనేది నార్త్ వెస్ట్ సైడ్ లో ఉండడం జరిగింది. జాగ్రఫికల్ తీసుకుంటే మేజర్ రివర్ తీసుకుంటే ఏముంది అని అంటే రైనీ అండ్ మియూజ్ అని ఉన్నది. తర్వాత హైయెస్ట్ పాయింట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, వల్సెర్ బర్గ్ అనేది హైయెస్ట్ పాయింట్ గా మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ తజికిస్తాన్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము ఇది మనకి న్యూస్ లో ఎందుకు ఉంది అనేది ఫస్ట్ ఒకటి చూసుకుంటే, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం దీనికి ఉన్న బార్డర్స్ కూడా ఏమేమి ఉన్నాయి అనేది మనం చూసుకోవాలండి. ఓకేనా, ఈ బార్డర్స్ ఏమేమి వస్తాయి అనేది చూసుకోవాలి. సో దీని యొక్క క్యాపిటల్ ఏంటి, రీసెంట్ డెవలప్మెంట్ ఏంటి. సో చూడండి, 9 ఇండివిజువల్స్ డీటైన్డ్ బై తజికిస్తాన్ స్టేట్ సెక్యూరిటీ సర్వీసెస్ లింక్ టు ద మాస్కో కన్సెట్ హాల్ అటాక్. అయితే ఇక్కడ మనకి చిన్నగా రీసెంట్ గా ఒక ఇష్యూ అనేది జరగడం జరిగింది. ఇది సెక్యూరిటీ రిలవెంట్ ఇష్యూ అనేది. అయితే ఈ సెక్యూరిటీ సర్వీసెస్ మీద ఇక్కడ ఇష్యూ రావడం అనేది మనకి ఇది చాలా అంటే సెక్యూరిటీ ఇష్యూ అనేది ఎప్పుడైనా కూడా అన్ని ఇష్యూస్ కంటే సెక్యూరిటీ ఇష్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఇష్యూ జరగడం అనేది మనకి న్యూస్ లో ఉంది అన్నట్టుగా. మరి ఇక్కడ పొలిటికల్ ఫీచర్స్ కానీ మనకి ఎందుకు మరి ఇష్యూ వచ్చిందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ల్యాండ్ లాక్డ్ గా, తర్వాత దీనికి బార్డర్స్ ఏమేమి ఉన్నాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు మనకి జనరల్ గా మన స్టేట్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి ఇష్యూ అనేది ఎలాబొరేట్ చేసుకుంటాం మన స్టేట్ రిలవెంట్ గా. సో ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఉంది, కానీ ఇక్కడ మనం మేజర్ గా చూసుకోవాల్సింది ఏంటంటే ల్యాండ్ లాక్డ్ ఫీచర్స్ ఏంటి, పొలిటికల్ ఫీచర్స్ ఏంటి, జియోగ్రఫికల్ ఫీచర్స్ ఏంటి అనేది చూసుకోవాలి.
పొలిటికల్ ఫ్యూచర్స్ తీసుకున్నప్పుడు ల్యాండ్ లాక్డ్ కంట్రీ తీసుకుంటే ఇన్ సెంట్రల్ ఏషియా బార్డర్స్ చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా మనకి ఇక్కడ బార్డర్స్. కిర్గిజిస్తాన్ నార్త్ తీసుకుంటే కిర్గిజిస్తాన్, చైనా తీసుకుంటే ఈస్ట్ లో ఉంది, ఇక్కడ చైనా ఈస్ట్ లో ఉంది. ఓకేనా. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తీసుకుంటే సౌత్ లో ఉంది, ఇక్కడ సౌత్ లో ఆఫ్ఘనిస్తాన్. ఓకే. తర్వాత ఉజ్బెకిస్తాన్ తీసుకుంటే వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్ లో ఉజ్బెకిస్తాన్ ఇక్కడ. ఓకే. ఈ ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకోవాలి. తర్వాత జాగ్రఫికల్ ఫీచర్ తీసుకుంటే హైయెస్ట్ పీక్ తీసుకుంటే ఇమేని సారీ ఇస్మాయిల్ సమాని అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అంత ఎక్కడ అని అంటే ఇస్మాయిల్ సోమానిలో దీన్ని మనం చూడొచ్చండి. మేజర్ రివర్ ఏముంది ఇక్కడ అంటే అముదార్యా. అముదార్యా అనే మేజర్ రివర్, తర్వాత వాక్షా అనే మేజర్ రివర్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది, చూసుకోవాలి. నెక్స్ట్ ఏరియల్సీ తీసుకుంటే మరి ఏరియల్సీ అనేది ఎక్కడ ఉందని చూస్తే ఇది కూడా చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తుంది. మరి ఇది ఏరియాలో ఉంది, దీని చుట్టుప్రక్కల ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. సో చూడండి, రీసెంట్ స్టడీ తీసుకుంటే ఇక్కడ ద డిసర్ట్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద డ్రైయింగ్ ఆఫ్ ద ఏరియల్ సీ హ్యాస్ మేడ్ ద సెంట్రల్ ఏరియా ద స్ట్రీస్ అండ్ అబౌట్ ద ఏరియల్స్. అయితే ఇక్కడ డిజర్ట్ అనేది ఫామ్ అయింది అని మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. సో మరి డిసర్ట్ ఏ విధంగా ఫామ్ అయిందంటే ఈ ఏరియల్ సీ ఒక డ్రై ఏరియా నుంచి, ఓకేనా, అంటే ఆ ఏరియా డ్రై అయిపోవడం, డ్రైయింగ్ ఆఫ్ ద ఏరియల్ సీ. సో అక్కడ నుంచి ఇది సారీ ఫామ్ అయిందని చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఎక్కడ ఉంది, దీని ఏరియా ఏంటి, దీని లొకేషన్ ఏంటి అనేది మనం క్లియర్ గా చూసుకోవాలి. సో మరి దీని గురించి చూసుకున్నప్పుడు ఏరియల్ సీ తీసుకున్నప్పుడు ఇక్కడ వన్స్ ఏ లార్జ్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ సెంట్రల్ ఏషియా లైజ్ ఆన్ ద బౌండరీస్ బిట్వీన్, ఏ బౌండరీస్ మధ్య ఉంది అనేది చూడండి. ఇప్పుడు కజకిస్తాన్ ఎక్కడ ఉందండి, ఇదిగోండి రైట్ సైడ్ లో ఉంది మనకి. అంటే ఎక్కడ వస్తుంది రైట్ సైడ్ అంటే మనకి ఈ నార్త్ లో వస్తుంది. ఓకే. తర్వాత ఉజ్బెకిస్తాన్ ఇది వచ్చేసి ఎక్కడ ఉంది మనకి సౌత్ లో, లెఫ్ట్ అంటే సౌత్ లో. సేమ్ మన ఇండియాకి ఏ విధంగా ఉందో మనం అదే విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. తర్వాత అదర్ స్ట్రింకింగ్ లేక్ తీసుకున్నప్పుడు లేక్ ఉర్మై. తర్వాత ఇది ఎక్కడ ఉంది అని అంటే లొకేషన్ చూసుకోవాలి మనం. లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాన్ని మనకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చూడండి అజర్బైజాన్. ఓకే. తర్వాత నార్త్ వెస్టర్న్ ఇరాన్ ఇన్ సెంట్రల్ డిప్రిషియేషన్ లేక్ హామోన్ ఏ ఫ్రెష్ వాటర్ లేక్ అనేది కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అది వచ్చేసి ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉంది. ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి జస్ట్ చిన్నగా ఒక వ్యూ చూసుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ నార్త్ కొరియన్ తీసుకున్నప్పుడు రీసెంట్ డెవలప్మెంట్ తీసుకుంటే రష్యా హ్యాస్ వీటోడ్ ఏ యునైటెడ్ నేషన్స్ ఎక్స్పర్ట్ ప్యానల్ మానిటరింగ్ శాంక్షన్స్ అగెనిస్ట్ ద నార్త్ కొరియా. అయితే న్యూస్ లో ఎందుకు ఉంది అని అంటే ఇక్కడ మనం తీసుకున్నప్పుడు రష్యా వచ్చేసి ఇక్కడ వీటో వచ్చేసింది. దేనికి అంటే యునైటెడ్ నేషన్స్ ఎక్స్పర్ట్ ప్యానల్ మానిటరింగ్ చేసింది దేన్ని, శాంక్షన్స్ ఎగనిస్ట్ ద నార్త్ కొరియాకి ఏదైతే వీళ్ళు శాంక్షన్ చేయడం జరిగిందో దానిని మానిటరింగ్ చేసేసి దానికి ఇక్కడ ఓటింగ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నప్పుడు మెయిన్గా పొలిటికల్ అండ్ జాగ్రఫికల్ ఫీచర్స్ అనేవి మనం చూడాలి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పొలిటికల్ జాగ్రఫికల్ ఫీచర్స్ మీదనే క్వశ్చన్స్ ఉంటాయి. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే. అయితే పొలిటికల్ ఫీచర్స్ తీసుకున్నప్పుడు అఫీషియల్ గా తీసుకుంటే ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం. అఫీషియల్ గా చూడండి, పొలిటికల్ ఫీచర్స్ అఫీషియల్లీ నోన్ యాజ్ ఏ డెమోక్రటిక్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, డిపిఆర్కే, డెమోక్రటిక్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ ఏరియా అంటాం. ఇది లొకేషన్ తీసుకుంటే ఎక్కడ ఉందంటే ఈస్ట్ ఏషియా. ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ ద నదరన్ పార్ట్ ఆఫ్ ద కొరియన్ పెనిన్సులా. మరి బార్డర్స్ ఏమున్నాయి దీనికి అని అంటే చైనా రష్యా, ఎక్కడ ఉందని చైనా రష్యా టు ద నార్త్ సౌత్ కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని అంటాం. సౌత్ సైడ్ ఏమో సౌత్ కొరియా, చైనా రష్యా వచ్చేసి నార్త్ సైడ్ లో ఉంది. మరి వాటర్ బౌండరీస్ తీసుకుంటే వాటర్ బౌండరీస్ ఏమేమి ఉన్నాయనండి ఇక్కడ అంటే ఈస్ట్ ఆఫ్ జపాన్ అండ్ ఎల్లో సీ వచ్చేసి వెస్ట్ సైడ్ లో ఉంది. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ జాగ్రఫికల్ గా తీసుకున్నప్పుడు హైయెస్ట్ పీక్ తీసుకుంటే మౌంట్ పట్టు అండ్ మేజర్ రివర్స్ తీసుకుంటే యాలు అని కూడా అంటాము, తూమెన్ అండ్ ఇక్కడ ఇంజన్. ఇవి మనకి మేజర్ రివర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఊరల్ రివర్ అనేది కూడా న్యూస్ లో ఉంది. మరి యూరల్ రివర్ అంటే మనకి యూరల్ మౌంటైన్స్ గుర్తున్నాయి ఎవరికైనా? సో యూరల్ మౌంటైన్స్ దగ్గర వస్తుంది. సో యూరల్ మౌంటైన్స్ ఏం చేస్తాయి, మనకి యూరోప్ ని ఇక్కడ మనకి ఏషియా అండ్ యూరోప్ కలిసి ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో వాటిని రెంటిని మనకి సపరేట్ చేసేది ఎక్కడ అంటే యూరల్ మౌంటైన్. ఓకేనా. సో మరి ఇప్పుడు దీని గురించి చూద్దాం. రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే ఇక్కడ యూరల్ రివర్ తీసుకున్నప్పుడు రైజ్ ఇన్ వాటర్ లెవెల్ ఆఫ్ యూరల్ రివర్, ఇక్కడ యూరల్ రివర్ లో వాటర్ లెవెల్ అనేది పెరగడం జరిగింది. డ్యూ టు ద
స్నో మెల్టింగ్ ఎందుకు పెరిగింది అని అంటే స్నో అనేది ఎక్కువ మెల్ట్ అయింది అన్నట్టుగా. మెల్ట్ అవ్వడం వల్ల వాటర్ లెవెల్ అనేది పెరిగింది. సో ఇందుకు మనకి న్యూస్‌లో ఉంది. దీని లెంత్ తీసుకుంటే ఎంత ఉందని జస్ట్ చూసుకోండి. ఫ్లో తీసుకుంటే ఫ్లో త్రూ ద రష్యా అండ్ కజకిస్తాన్. మరి దీని ఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందనంటే రష్యా నుంచి కజకిస్తాన్ వరకు ఉందని చెప్పడం జరుగుతుంది. అలాంగ్ ద కాంటినెంటల్ బౌండరీస్ బిట్వీన్ దేనికి మనకి ఇందాక చెప్పా కదా యూరోప్ అండ్ ఏషియా. మరి ఆరిజిన్ తీసుకుంటే ఇది ఎక్కడ పుట్టిందండి? యూరల్ మౌంటైన్స్ లో పుట్టింది. ఓకేనా? మౌత్ ఎక్కడ తీసుకుంటే ఇక్కడ మనకి ఎక్కడ అనేది కూడా తీసుకుంటే క్యాస్పియన్ సీ అండి. ర్యాంక్ అయితే థర్డ్ లాంగెస్ట్ రివర్ ఆఫ్టర్ ఏ వాల్గా అండ్ దనూబి రివర్ తర్వాత ఇది థర్డ్ లాంగెస్ట్ రివర్ గా చెప్పడం జరుగుతుంది యూరోప్స్ లో. తర్వాత వాటర్ సోర్సెస్ తీసుకుంటే ఎక్కడ నుంచి వస్తుంది మరి వాటర్ అంటే మెల్టింగ్ స్నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెల్టింగ్ స్నో ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. 60 to 70% ఆఫ్ వాటర్ సోర్సెస్ అనేది మెల్టింగ్ స్నో ద్వారా రావడం జరుగుతుంది. తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ఐలాండ్. రిపబ్లిక్ ఆఫ్ ఐలాండ్ తీసుకున్నప్పుడు మరి ఈ రిపబ్లిక్ ఆఫ్ ఐలాండ్ గురించి మనం చదివేటప్పుడు ఏ విధంగా చదువుకోవాలనేది తీస్తే ఇక్కడ చూడండి రీసెంట్ డెవలప్మెంట్ తీసుకుంటే ఇక్కడ రిపబ్లిక్ ఆఫ్ ఐలాండ్ తీసుకున్నప్పుడు ఇట్ గాట్ ఏ న్యూ ప్రైమ్ మినిస్టర్. ఓకే. పొలిటికల్ ఫీచర్స్ తీసుకున్నప్పుడు ఇట్ ఆక్యుపైస్ ద గ్రేటర్ పార్ట్ ఆఫ్. అయితే ఇది మనకి న్యూ ప్రైమ్ మినిస్టర్ అనేది ఏర్పాటు చేయడం అంటే ఎలక్ట్ చేయడం జరిగింది. సో అందుకే న్యూస్ లో ఉంది. సో మరి దీని యొక్క ఫీచర్స్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ద గ్రేటర్ పార్ట్ ఆఫ్ అన్ ఐలాండ్ లేయింగ్ ఆన్ ద వెస్ట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ దీని యొక్క బౌండరీస్ తీసుకుంటే ఇది కదా. సో దీని యొక్క బౌండరీస్ తీసుకుంటే అయితే మనకి న్యూస్ ఏంటంటే ఇక్కడ రిపబ్లిక్ ఆఫ్ ఐలాండ్ లో దుబ్లిన్ అనేది మనకి ఇక్కడ క్యాపిటల్ గా ఉంది. సో మరి ఇక్కడ చూడండి పొలిటికల్ ఫీచర్స్ తీసుకున్నప్పుడు నదరన్ ఐలాండ్ టు ద నార్త్ అండ్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ కింగ్ అంటే దీనికి ఇటు సైడ్ ఏమున్నాయని జస్ట్ చూసుకోవాలి మనం. ఓకే. బౌండరీస్ ఇక్కడ నదరన్ ఐలాండ్స్ అట్లాంటిక్ ఓషన్ అనేది ఉండడం జరిగింది. సో ఇవి మెయిన్ బౌండరీస్ కదా. సో మెయిన్ బౌండరీస్ ఏమున్నాయని చూసుకోండి. తర్వాత జాగ్రఫికల్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి హైయెస్ట్ పీక్ తీసుకుంటే కరంతల్ హిల్ అనేది ఇక్కడ హైయెస్ట్ అండ్ లాంగెస్ట్ రివర్ తీసుకుంటే రివర్ షన్నోన్. తర్వాత లార్జెస్ట్ లేక్ తీసుకుంటే లాఫ్ నాక్ అనేది ఇక్కడ మనకి లార్జెస్ట్ లేక్ అనేది ఉండడం జరిగింది. సో ఇవి అంటే ఇక్కడ మనకి ఏమేమి ఇంపార్టెంట్ అనే దాని మీద ఫోకస్ గా చూసుకోవాలి. ఓకే. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇవి ఖచ్చితంగా మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. చాలా తక్కువ టాపిక్సే ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత రోమానియా తీసుకుంటే రీసెంట్ డెవలప్మెంట్ లో వరల్డ్ మోస్ట్ పాపులర్ లేజర్ డెవలప్డ్. ఓకే. అండ్ అడ్వాన్సింగ్ హెల్త్ స్పేస్ సెక్టార్. లేజర్ డెవలప్డ్ అండ్ అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ సెక్టార్ అనేది మోస్ట్ పవర్ఫుల్ ఎక్కడ ఉందనంటే ఇక్కడ మనకి రోమానియాలో ఉంది అండి. మరి పొలిటికల్ ఫీచర్స్ తీసుకుంటే సౌత్ ఈస్టర్న్ యూరోప్ అండ్ బార్డర్స్ తీసుకుంటే బై ఉక్రెయిన్. తర్వాత మనకి మాల్డోవా అంటే దానికి ఉన్న ఫీచర్స్ లైక్ ఫీచర్స్ కా మతలబ్ ఈ బౌండరీస్ అవన్నీ కూడా మనం చూసుకోవాలి. అండ్ తర్వాత నాటో 2004 తర్వాత EU 2000 మెంబర్స్ గా కూడా ఇది ఉండడం జరిగింది. జాగ్రఫికల్ గా తీసుకున్నప్పుడు టెంపరేట్ క్లైమేట్ తీసుకున్నప్పుడు 4 సీజన్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత మౌంటైన్స్ తీసుకున్నప్పుడు ఏమున్నాయి అనేది కూడా మనం ఇక్కడ చూసుకుంటే హైయెస్ట్ పీక్ తీసుకుంటే మోల్డోవేనియా అనేది ఇక్కడ మనము చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ కెనియా తీసుకున్నప్పుడు మరి రీసెంట్ న్యూస్ తీసుకుంటే పొలిటికల్ బౌండరీస్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. ఈస్ట్ ఆఫ్రికా కోస్ట్. ఓకే. ఈస్ట్ ఆఫ్రికా కోస్ట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇది కెనియా. సో ఇవన్నీ చూసుకోండి. సూడాన్, ఉగండా, తంజానియా, ఓకే, ఇండియన్ ఓషన్, సోమాలియా అండ్ ఇథియోపియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చూసుకోవాలి. ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చెప్పాను. తర్వాత జియోగ్రఫికల్ ఫీచర్స్ తీసుకుంటే మేజర్ మౌంటైన్స్ తీసుకుంటే మౌంట్ కెన్యా సెకండ్ హైయెస్ట్ ఇన్ ఆఫ్రికాలో సెకండ్ హైయెస్ట్. మేజర్ రివర్ తీసుకుంటే అతి అండ్ తానా రివర్. లేక్ విక్టోరియా ఆన్ ద వెస్టర్న్ బార్డర్. ఓకే. లేక్ విక్టోరియా ఎక్కడ ఉందంటే వెస్టర్న్ బార్డర్ లో ఉండడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ ఇది. ఓకే. తర్వాత బైసెక్టెడ్ బై ద ఈక్వేటర్ తోటి బైసెక్ట్ అవుతుంది అండ్ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ పాసెస్ త్రూ ఇట్. రిఫ్ట్ వ్యాలీని కూడా దీని ద్వారా పాస్ అవ్వడం చూడొచ్చు మనం. తర్వాత ఆఫర్ ఆఫర్ ట్రయాంగులర్ తీసుకుంటే దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఇది ట్రయాంగులర్ షేప్ లో ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు ఇది చూడొచ్చు. సో అందుకే దీనికి ఆ పేరు అనేది ఉన్నది. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి బౌండరీస్. సో మరి ఇక్కడ చూడండి ఆఫర్ ట్రయాంగిల్ తీసుకుంటే జియోగ్రఫికల్ ఇంపార్టెన్స్ తీసుకుంటే పొటెన్షియల్ ఎమర్జెన్సీ ఆఫ్ ద న్యూ ఓషియన్ డ్యూ టు ద టెక్నిక్ యాక్టివిటీ ఇన్ ద ఆఫర్ ట్రయాంగిల్ ఆఫర్ డిప్రిషియేషన్ ఇన్ ద హర్న్ ఆఫ్ ఆఫ్రికా అని అనడం జరుగుతుంది. ఆఫ్రికాలో ఇది ఒక ప్లేస్ అండి. హర్న్ ఆఫ్ ఆఫ్రికా మనకి ఏ ప్లేస్ అని అంటాం మన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకోవాలి. లొకేషన్ తీసుకుంటే నదరన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అండ్ where the నుంబియా అండ్ సోమాలియా అండ్ అరేబియన్ ప్లేట్స్ ఆర్ కన్వర్జ్. ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకోండి.
సోమాలియా, ఇథియోపియా, ఓకే, ఇక్కడ ఎరిటోపియా. ఈ అంటే ఏ లొకేషన్స్ ఉన్నాయి అనేది గల్ఫ్ ఆఫ్ ఆడెన్, ఓకే, ఇక్కడ నుంచి తీసుకుంటే రెడ్ సీ అనేది వస్తుంది బౌండరీస్, ఇక్కడ సోమాలియా వస్తుంది. సో ఇక్కడ ఏమేమి అనేది మనకి యాడ్ అవుతుంది అనే దాన్ని మనం చూసుకోవాలండి, ఇంపార్టెంట్. ఓకే, మేజర్ రివర్ తీసుకుంటే ఆవాష్, ఓకేనా, ఆవాష్ రివర్ ఫ్లో త్రూ ద ఆఫ్రన్ ట్రయాంగిల్, ఇంపార్టెంట్. తర్వాత చాద్ తీసుకున్నప్పుడు చాద్ అనేది మనం ఇక్కడ ఇంపార్టెంట్ గా తీసుకుంటే రీసెంట్ డెవలప్మెంట్ తీసుకుంటే పోలింగ్ ఫర్ ఏ న్యూ ప్రెసిడెంట్ టు ఎండ్ మిలిటరీ రూల్. ఇక్కడ న్యూసెంట్ గా న్యూస్ లో ఎందుకున్నానంటే ఇక్కడ పోలింగ్ అనేది జరిగింది ఫర్ న్యూ ప్రెసిడెంట్ మిలిటరీ రూల్స్ ప్రకారం. తర్వాత పొలిటికల్ ఫీచర్స్ తీసుకున్నప్పుడు ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పడం జరుగుతుంది, సౌత్ సెంట్రల్ ఆఫ్రికా. మరి దీని యొక్క బౌండరీస్ ఏమున్నవి అని అంటే మనం బౌండరీస్ చూసుకుంటే చూడండి, ఇక్కడ లిబియా, లిబియా వచ్చేసి మనకి నార్త్ లో ఉంది. చాద్ ఇక్కడ వచ్చింది చాద్. యాక్చువల్లీ మ్యాప్ అనేది మిస్ అవుతుందండి అక్కడ ఇక్కడ కొంచెం, నేను మళ్ళీ దీన్ని మాడిఫై చేసి పీడిఎఫ్ ఇస్తాను. సో చాద్కి ఇక్కడ చూడండి సూడాన్ ఉంది, సౌత్ సూడాన్ ఉంది, నైజీరియా ఉంది, నైజర్ ఉంది, ఓకేనా. సో ఇలా లిబియా ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ వస్తే సెంట్రల్ ఆఫ్రికన్ రీజియన్ అనేది ఉంది. సో ఇవి మనం చూసుకోవాలి, ఓకేనా. సో చాద్ తీసుకున్నప్పుడు పొలిటికల్ ఫీచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, సారీ, చాద్ లిబియా ఉంది, సూడాన్ ఉంది, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఉంది, తర్వాత క్యామరూన్, నైజీరియా అనేవి వెస్ట్ లో ఉన్నాయి, ఓకే కదా ఇది. తర్వాత జియోగ్రఫికల్ ఫీచర్స్ తీసుకుంటే లార్జ్లీ సెమీ డిసర్ట్ కంట్రీ ఇది, ఓకే. లార్జెస్ట్ లేక్ తీసుకుంటే లేక్ చాద్. మేజర్ రివర్ ఏమున్నాయంటే చారీ రివర్ అనేది మేజర్ రివర్. హైయెస్ట్ పాయింట్ తీసుకుంటే మౌంట్ కౌసి అనేది హైయెస్ట్ పాయింట్. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే గానా తీసుకున్నప్పుడు రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే ఇండియా అండ్ గానా ఈ రెండు ఏంటంటే దే అగ్రీడ్ టు స్ట్రెంగ్థెన్ దేర్ ట్రేడ్ టైస్. వీళ్ళిద్దరు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇలాంటి క్వశ్చన్స్ ఇండియాతో రిలేవెంట్ ఉన్న క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఓకేనా. ట్రేడ్ ఒక టైస్ అనేది పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ టై తీసుకున్నప్పుడు ఎద్దాం ఫోర్త్ జాయింట్ ట్రేడ్ కమిటీ అనేది ఇక్కడ ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే మీటింగ్ ఆక్రాలో ఏర్పాటు చేయడం జరిగింది. పొలిటికల్ ఫీచర్స్ తీసుకుంటే వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అండ్ ద గల్ఫ్ ఆఫ్ గినియా, ఇది ఎక్కడ ఉందండి, గల్ఫ్ ఆఫ్ గినియా, వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. అండ్ ల్యాండ్ బౌండరీస్ ఇక్కడ ఉంది చూసుకోండి, ల్యాండ్ బౌండరీస్ తీసుకుంటే మనకి ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఓకేనా. బుర్కన్ ఫౌస్ నార్త్ లో, టోగా వచ్చేసి ఈస్ట్ లో, ఓకేనా. వెస్ట్ లో తీసుకున్నప్పుడు కోటే అనేది వెస్ట్ లో, ఓకే. తర్వాత మారిటైమ్ బౌండరీస్ తీసుకున్నప్పుడు ఏమున్నాయి అని అంటే అట్లాంటిక్ ఓషన్ అనేది సౌత్ లో ఉంది ఇక్కడ, ఓకే. తర్వాత జియోగ్రఫికల్ ఫీచర్స్ తీసుకుంటే మేజర్ రివర్స్ ఓల్టా, టానో, ప్రా అనేవి మేజర్ రివర్స్. హైయెస్ట్ పాయింట్ తీసుకున్నప్పుడు మౌంట్ అఫర్జాదా అనేది హైయెస్ట్ పాయింట్. తర్వాత గ్రీన్విచ్ మెరిడియన్ పాసెస్ త్రూ దిస్ గానా, గ్రీన్విచ్ మెరిడియన్ అనేది పాస్ అవుతుంది, అదొకటి చూసుకోవాలి. తర్వాత కొలంబియా తీసుకుంటే మెయిన్ గా పొలిటికల్ ఫీచర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ కొలంబియాలో ఇక్కడ ఉందండి కొలంబియా. సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయో కూడా చూసుకోవచ్చు మీరు, బగోతా అనేది ఇక్కడ ఉంటుంది. సో తర్వాత వెనుజా, పెరు అండ్ ఇక్కడ తీసుకుంటే బ్రెజిల్ అనేది దీని పక్కన, తర్వాత బోల్ అనేది వస్తుంది. సో చూడండి లొకేటెడ్ ఆన్ ద నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ఎక్కడ ఉంది, నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ద సౌత్ ఆఫ్రికాలో ఉంది. అండ్ ఇట్ ఈస్ బౌండెడ్ బై ద కరీబియన్ సీ నార్త్, తర్వాత పసిఫిక్ ఓషన్ వెస్ట్. జియోగ్రఫికల్ ఫీచర్స్ తీసుకుంటే నైబరింగ్ కంట్రీస్ తీసుకుంటే పనామా, వెనెన్జులా, సో ఇక్కడ పనామా, ఓకే, పనామా అండ్ వెనెన్జులా ఎక్కడ ఉంది, ఇక్కడ పనామా, వెనెన్జులా అండ్ పెరు, పెరు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఉంది, ఓకేనా. తర్వాత ఎక్యుడార్ సౌత్ లో ఉంది, ఇక్కడ వస్తుంది, ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ పీక్స్ తీసుకుంటే పికో క్రిస్టోబల్ అనేది ఇక్కడ మనం ఇంపార్టెంట్ చూడొచ్చు. రివర్ తీసుకుంటే అమెజాన్, తర్వాత మగ్ధలేనా, తర్వాత ఓర్నికో అనేవి మనం ఇక్కడ ఇంపార్టెంట్ రివర్స్ గా చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఇంపార్టెంట్ గా ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేది కరెంట్ అఫైర్స్ లో ఉంది 2025 ప్రిలిమ్స్ కి. ఇది చాలా చాలా యూస్ఫుల్. నేను ఈ మ్యాప్స్ ని కొంచెం సెట్ చేసి నేను పీడిఎఫ్ మన గ్రూప్ లో పెడతాను, మన గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా చూసుకోవచ్చు. అయితే ఇది మనం సెంట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నాం కదా, తర్వాత మనం ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్